ఆలుగడ్డతోటి చిప్సే కాకుండా కొత్త వంట చేస్తాను. మీకు నచ్చితే మీరు చేసుకోండి, తొందరగా అయిపోతుంది, కమ్మగా ఉంటుంది. ఒక 3 ఆలుగడ్డలు పొట్టు గీరుకోవాలి. కుడుకలు గీరు దాంతో గీరుకోవాలి పొరలు పొరలు వచ్చేటట్టు. ఆలుగడ్డ తురుము కాటన్ బట్టలు వేసి తుడుచుకోవాలి, పదం లేకుండా తుడిచి ప్లేట్లోకి ఎత్తుకొని నూనెలో వేసుకోవాలి. మంచిగా గోలాలి, ఒకసారి మర్రి వేసుకోవాలి. బెల్లం కలర్లో గోలంగానే తీసుకోవాలి. ఇట్లా నేను చూపించినట్టు తీసుకోవాలి. ఆలుగడ్డ గోలిన తర్వాత పల్లీలు వేయించుకోవాలి. నేనైతే ఒక కట్టెరడు పల్లీలు పోసుకున్నా, మీరు ఇష్టం ఉందని పోసుకోండి. పల్లీలు మంచిగా గోలినాక ఆలుగడ్డ తురుము మీద పోసుకోవాలి. ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా కాల్చుకోవాలి నూనెలో, మంచిగా కమ్మగా ఉంటుంది. మంచిగా గోలిన అదే గిన్నెలో పోసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు కారం, ఒక చిటికెడు మసాలా చల్లుకొని మంచిగా కలుపుకొని బుక్కాలి, కమ్మగా ఉంటాయి. నా వీడియో నేస్తే నాకు సపోర్ట్ చేయండి, మీరు కూడా చేసుకోండి.